మన ప్రియ ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైనటువంటి కృపలో మరొక దినము సాయంత్రకాల సమయమందు గ్రంథాలను ధ్యానం చేయటానికి ప్రభు సన్నిధిలో మనము సిద్ధపడుతూ ఉన్నాం. మరి ప్రభు కీర్తనలు ప్రారంభించడానికి సహాయం చేశారు. మొదటి కీర్తనను ప్రభు కృపను బట్టి పూర్తి చేసుకున్నాం. రెండవ కీర్తనలోకి ప్రభు మనలను ప్రవేశపెట్టారు కనుక ఈ యొక్క దినం నుంచి రెండవ కీర్తన మరి 1 నుంచి 12 చరణాలు ఉన్నాయి. మరి ఒక్కొక్క చరణాన్ని ప్రభు మరి ఆయన ఇచ్చినటువంటి వివరణ బట్టి మనము బలపడటానికి, ఆత్మీయ స్థితిలో మరుగుపరచబడటానికి, మరి మెరుగు పెట్టబడటానికి ప్రభు సహాయం కొరకు మనము ఎదురు చూద్దాం. ఈ యొక్క సమయంలో కీర్తన రెండవ కీర్తన మొదటి చరణాన్ని మనము చదువుకొని మరి ప్రార్థనాపూర్వకంగా మనము ధ్యానం చేద్దాం. ఇక్కడ రాయబడినటువంటి మాటలలో అన్ని జనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలాగా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి అనే మాట రాయబడి ఉంది. ఈ యొక్క కీర్తనను దావీదు మహారాజు కీర్తనాకారుడైనటువంటి దావీదు రచించినటువంటి కీర్తన. మరి భవిష్యత్తు వాక్కులలో ప్రభు ఆయన మెస్సైగా ఈ లోకానికి అభిషిక్తుడిగా ఈ లోకానికి రానై ఉన్నాడు అని యేసు ప్రభు గురించి ఈ యొక్క కీర్తన రాయబడి ఉన్నది. ఈ యొక్క యేసు ప్రభు మరి ఈ లోకానికి రావటానికి ముందుగా మరి అనేక సందర్భాలలో అనేక కీర్తనలలో ఆయన రాకను గురించి మరి రాయబడినటువంటి మాటలు ఉన్నాయి. కీర్తన 16, 22, 40, 45, 69, 72, 89, 110 కీర్తనలో ప్రభుని గురించి రాయబడింది. అలాగనే క్రొత్త నిబంధనలో కూడా అపోస్తల కార్యము మరి 13వ అధ్యాయము 33వ వచనము, 4వ అధ్యాయము 25, 26 హెబ్రీ పత్రికలో, ప్రకటన గ్రంథములో ప్రభు ఆయన మరి ఈ లోకానికి రావటం అనేది, ఈ లోకంలో ప్రభు ఆయన తన జనులను ఉన్నటువంటి ఈ లోకం నుంచి ప్రత్యేకించి తన జనముగా ప్రజలుగా ఆయన చేర్చుకుంటారని, ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ప్రకటించబోతున్నటువంటి శుభవర్తమానము గురించి అనేక మంది జనులలో అల్లర్లు పుడతాయి. అన్ని జనులకు మరి అది మరి వింతగానో ఆశ్చర్యం కలిగించేగా ఉంటాయి. అయినప్పటికీ కూడా వాళ్ళల్లో అల్లర్లు అనేది రేగటము, అల్లర్లు పుట్టించటము జరిగినప్పటికీ కూడా దేవుని వాక్యము చేత వాళ్ళు పట్టబడి వాళ్ళు కూడా విశ్వసించి దేవుని వాక్యాన్ని అంగీకరించి మరి యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి వారు కూడా అన్యులు కాకుండా, అన్య జనులు కాకుండా వాళ్ళల్లో ఉన్నటువంటి అల్లర్లని అన్నిటిని కూడా అణిచివేసి వాళ్ళు దేవుని బిడ్డలుగా మరి చేర్చబడటానికి యేసు ప్రభు రాకకు ముందు ఇవన్నీ కూడా మరి కీర్తనకారుల ద్వారా ఇవన్నీ కూడా రాయబడ్డాయి. అయితే ఈరోజు మరి అన్ని జనులు అంటే దేవుని ఎరగనటువంటి వాళ్ళు అంతా కూడా ఆచార సంబంధమైనటువంటి మూఢ ఆచారాలతో కొనసాగిస్తున్నప్పుడు దేవుని వాక్య ప్రత్యక్షత, దేవుని వాక్యము యొక్క మరి వివరణ, ఉపదేశము వాళ్ళకు బోధించబడుతున్నప్పుడు ఆచార సంబంధమైనటువంటి వాడు కాదు, విగ్రహ సంబంధమైనటువంటి వాడు కాదు యేసుక్రీస్తు వారు అనే విషయాల్ని
ప్రకటిస్తున్నటువంటి మరి దినాలలో ప్రకటిస్తున్న దినాలలో అన్ని జనులలో అల్లరులు అనేవి రేగుతూ ఉన్నాయి, రేపుతూ ఉన్నారు. అలాగా అల్లర్లు కొనసాగుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఎవరు కూడా బంధించలేరు. దేవుని వాక్యము మరి భూమి మీద ఎవరి పని చేయటానికి, క్రియ చేయటానికి, ఏ ఒక్కరు నశించిపోకుండా అందరూ కూడా రక్షించబడి నిత్య జీవం పొందినట్లుగా దేవుని వాక్యము భూమి మీద ఉన్నటువంటి నరులకు ఇవ్వబడినది. అది తెలియని బిడ్డలలో జీవితాలలో అల్లర్లు రేపుతున్నాయి, ఆందోళన రేపుతున్నాయి. తెలుసుకొని విశ్వసించిన బిడ్డలకు రక్షణ అనేది ఇచ్చి వారిని స్థిరపరచబడటం, వారు నెమ్మది కలిగి, సమాధానం కలిగి, నిరీక్షణ జీవితం నిత్య జీవానికి అన్నట్లుగా బైబుల్ చెప్తుంది. కనుక ఈరోజు మరి అల్లరిని గురించి మనము ఎందుకు అల్లర్లు పుడుతున్నాయి, అల్లర్లు పుట్టడానికి కారణమైంది, ఈ అల్లర్ల ప్రభావం వలన మరి ఏమి కానయి ఉన్నది, ఇలాగ బైబిల్లో ఆయా సందర్భాలలో అల్లర్లు పుట్టాయి, అల్లర్లు రేగినాయి, తద్వారా వారి యొక్క జీవితాలు ఎలాగ ముగిశాయి, వారు అల్లర్లు ఆ విధంగా రేగటానికి కారణం ఏంటి, అందును బట్టి ఈరోజు మన జీవితాల్లో కూడా మరి అల్లర్లు రేగటానికి, అల్లర్లు పుట్టడానికి దాన్ని బట్టి కుటుంబాలు, జీవితాలు, ప్రదేశాలు, మరి సంఘాలు, సమాజాలు ఏ విధంగా అయిపోతున్నాయి అనే విషయాన్ని బైబిల్ వాక్యం నుంచి మనం చూడబోతున్నాం. మొదటిగా యాకోబు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములో చెప్పబడుతున్నటువంటి మాట ప్రకారంగా 13 నుంచి 15 వరకు చూసినప్పుడు కూడా అక్కడ జ్ఞానమును గురించి మరి చెప్పబడుతున్నటువంటి మాటలు, ఆత్మ సంబంధమైన, పరసంబంధమైన దైవ జ్ఞానము ఉన్నది, భూలోకములో ఉన్నటువంటి మరి ప్రకృతి సంబంధమైనటువంటిది దెయ్యముల వంటి జ్ఞానం ఉన్నది అనేది అక్కడ సందర్భం. అయితే అక్కడ 16వ వచనములో ఉన్నటువంటి మాట ఏంటంటే అల్లర్లు రేగటానికి కారణమేంటో అక్కడ చెప్పబడుతున్నది. ఎలయనగా మత్సరమును, వివాదమును ఎక్కడ ఉండునో మరి అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యములు ఉండును అని రాయబడింది. కనుక ప్రారంభము అనేది ఎలాగవుతుందో అల్లరి పుట్టడానికి ఏంటంటే మరి మత్సరము, ఎదుటి వాళ్ళు బాగుపడుతూ ఉన్నప్పుడు, ఎదుటి వాళ్ళ యొక్క బాగోగులు చూసినప్పుడు తనకంటే అధికముగా, తనకంటే తనలాగనే ఉన్నటువంటి వారిని చూసినప్పుడు కొంతమంది మానవుల యొక్క స్వభావము, సహజ స్వభావము ఎదుటివాడు ధరించినప్పుడు తన ధరించలేనటువంటి పరిస్థితి, దాన్ని ధరించినా కూడా తనలాగానే ధరించాడే అన్నట్టుగా కలిగేటువంటి ఆ యొక్క స్వభావము మత్సరము. ఆ తర్వాత అలా ఆటోమేటిక్గా వివాదము, ఏదో ఒక విధముగా మరి వాళ్ళని చెనుక్కోవటమో, గీరుకోవటమో, లొడబెట్టడమో ఏదో చేసి వివాదము మరి ఉంటుంది. అక్కడ మరి ఆటోమేటిక్గా అల్లరి అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. ప్రతి నీచ కార్యాలు కూడా అక్కడ జరుగుతాయి. ఎక్కువగా ఫంక్షన్స్తో చూసినప్పుడు, ఫెస్టివల్స్లో చూసినప్పుడు, కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఆ సందర్భాలలో మరి కూడా అల్లర్లు స్టార్ట్ అవుతాయి. అలాగా మరి కొన్ని ఊరేగింపుల్లో కూడా చూసినప్పుడు అది డివోషనల్గా కానీ, ఒకవేళ పొలిటికల్గా కానీ జరుగుతున్న సందర్భాలలో కూడా అల్లరి లేకుండా అది కాదు అన్నట్టుగా మరి ఉంటాయి. ఆ సందర్భాలలో అనేకమంది నీచ కార్యాలు, అంటే వాళ్ళు తాగటానికి, తినటానికి, తాగటానికి, రకరకాలుగా అరుపులు అరవటానికి మరి నీచమైనటువంటి స్థితికి దిగజారిపోయేటువంటి వారుగా ఒళ్ళు కళ్ళు కానరానటువంటి పరిస్థితుల్లో ఉండటం అనేది చూస్తూ ఉన్నాం. అలాగనే బైబిల్లో కూడా దాని గురించి చెప్పేటువంటి మాట ఏంటంటే, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 3 వరకు చూసినప్పుడు అక్కడ మరి ఉన్నటువంటి మాటలలో పైన క్రీస్తు
మరి శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనసు ఆయుధముగా ధరించుకోవాలి. శరీరాన్ని సుఖపెట్టలేదు. శరీరమందు మనం చేసినటువంటి ప్రతి దోషం, అపరాధం, పాపములు ఆ శరీరము శ్రమ పెట్టబడింది, శ్రమపడింది, గాయపరచబడినది. ఆ శరీరమే మరి శిక్ష అనుభవించింది. అలాగా యేసు ప్రభు వారు మన కొరకు చేసినప్పుడు మానవుడు ఎలా చేస్తాడంటే, మనము పోకిరి చేష్టాలు తర్వాత మరి దురాశ, మద్యపానము, అల్లరితో కూడినటువంటి ఆటపాట్లు, త్రాగుబోతులు, విందులు, చేదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనొచ్చు అన్ని జనులు ఇష్టమును నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు. చూడండి, గతంలో మరి అల్లరి అనేది ఎలాగా వాళ్ళు చేసేవాళ్ళు, ఎలాంటి మరి అలవాట్లు, పోకిరి శాస్త్రాలు ఇలాంటివన్నీ కూడా గతించిన కాలం చాలు. దాని శిక్ష నీ మీదకు రాకుండా, అనుభవించకుండా క్రీస్తు వారు శరీరమందు ఆయన అనుభవించినప్పుడు మీరు కూడా ప్రభు యొక్క సాక్షిలో ఉండటానికి ఆ శరీరాన్ని అలాంటి వాటికి అలవాటు చేయకుండా పరలోకానికి వెళ్ళటానికి పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధత, మహిమను ధరించుకొని రెప్పపాటులో నీవు పునరుద్ధానం కావటానికి మరి శ్రమ పడేటువంటి శరీరంగా ఉండాలి. కానీ సుఖ పెట్టుకునేటువంటి శరీరంగా నువ్వు ఉండకూడదు. అది నీ ఆత్మీయ స్థితికి మంచిది కాదు అనేది దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగనే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 31వ వచనంలో సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఇవి పరిశుద్ధులకు తగినటువంటివి కాదు. 29 నుంచి చదివినప్పుడు ఈ పరిశుద్ధులకు తగినటువంటిది కాదు. మనం ఎప్పుడు కూడా మనకు క్షేమము కలిగింది. క్షేమము కలిగినటువంటి మనము క్షేమంగా ఉండాలి. మనము చేసేటువంటి పనులు, క్రియలు, తలంపులు అవి క్షేమముగా ఉండునట్లుగా మనం మాట్లాడే మాటలు ఇతరులకి క్షేమాభివృద్ధి కలిగించేటట్లుగా ఉండాలే. కానీ మరి ఎలాంటి అల్లలు రేపేటువంటి వివాదములు పుట్టేటువంటి ఏవి కూడా మనలో లేకుండా పూర్తిగా విసర్జించండి. దాని యొక్క సిమ్టమ్స్, సూచనలు ఎక్కడ కూడా మాట ద్వారా, చూపు ద్వారా, ఏ కోణములు ఎత్తుకున్నా కూడా అవకాశము ఇవ్వకుండా మరి పూర్తిగా తీసివేసుకోవటం, తుడిచివేసుకోవటము, దాని స్మెల్ కూడా మరి దరిదాపుల్లో కూడా, నీలో కూడా అది కలగకుండా రాకుండా చూసుకోవాలి అనేది మరి దేవుని యొక్క వాక్యము సెలవిచ్చేటువంటి మాటలు. ఇందును బట్టి ఇప్పుడు మనము అల్లర్ల గురించి తీసుకున్నప్పుడు మరి మన పరిస్థితుల్లో చూస్తూ ఉంటాం. అలాంటివి చాలా ఇష్టపడతా ఉంటారు. అలాంటి వాటిని ఎక్కువగా కోరుకుంటుంటారు, ఆహ్వానిస్తుంటారు. అలాంటి ప్రదేశాలకు వెళ్ళి ఎంతగా నష్టపోతారో పైపెచ్చు దేవునికి, దేవుని యొక్క ఆత్మకు, దేవుడు చేసినటువంటి రక్షణ కార్యము పూర్తిగా భ్రష్టులుగా మారేటువంటి మనుషులుగా మారిపోతున్నారు. గలతీ పత్రిక మరి 5వ అధ్యాయం 19 నుంచి 21 వరకు చూసినప్పుడు, శరీర కార్యాల గురించి చూసినప్పుడు అక్కడ మత్సరము, అల్లరితో కూడినటువంటి ఆటపాటల గురించి రాయబడింది. చూసారా, ఈరోజు అల్లరి అనేది తెలియకుండా ఎక్కడ పుడుతుంది, ఏ విధంగా పుడుతుంది, ఎవరిలో పుడుతుంది, పుట్టిన తర్వాత వాతావరణాన్ని ఎలాగా మార్పు తెస్తుంది, అలాగా మరి కుటుంబాలలో ఎలాంటి విభేదాలు రేగతాయి, వ్యక్తిగతంగా, ఫ్రెండ్షిప్లో, సంఘములో, సహవాసములో, సమాజములో, మనం బ్రతుకుతున్నటువంటి ప్రాంతములో మనం చూస్తూ ఉంటాం, వార్తలు వింటూ ఉంటాం. కొన్ని మీడియా వాళ్ళు ఆ న్యూస్ చూస్తున్నప్పుడు మరి ఈ ఇంటి వాళ్ళు, ఆ ఇంటి వాళ్ళు, ఆ ఊరు వాళ్ళు, ఈ ఊరు వాళ్ళు, ఈ సందు వాళ్ళు, ఆ సందు వాళ్ళు, ఆ జాతి వారు, ఈ జాతి వారు, ఈ కులం వారు, ఆ కులం వారు, వాళ్ళు మరి ఈ అల్లర్లతో మరి ఏదో
అది ఒక మంచి కార్యానికి అన్నట్టుగా వాళ్ళు కొన్ని కార్యక్రమాలలో మరి ప్రారంభించినప్పుడు అక్కడ రేగినటువంటి అల్లర్లు వాళ్ళు ఎంతగా గాయపరుస్తూ మరి చివరికి హత్య చేయటానికి కూడా ఆ యొక్క కోపము, క్రోధము, ఎదుటివాడిని యొక్క పరిస్థితి, అలాగా మరి తల్లిదండ్రుల విషయంలో కానీ బిడ్డల విషయంలో కానీ ఒకసారి ఒక సొంత కొడుకు తల్లి తన యొక్క ఆస్తిని మరి అతను అనుకున్న విధంగా ఇవ్వలేదని నడి రోడ్లో తల్లిని ఇష్టం వచ్చినట్లుగా కత్తితో నరుకుతున్నప్పుడు ఆ తల్లి అలాగనే మరి జన్మనిచ్చిన తల్లి 9 మాసాలు మోసినటువంటి తల్లి అట్లాగనే కోల్పోయింది. ఆమె ఒకవేళ చలనం లేకుందంటే మరణించి ఉండొచ్చు. అయినా కూడా వీళ్ళు ఉన్నటువంటి ఆ క్రోధము, కోపము అనేది మరి ఏమాత్రం కూడా వాడికి తగ్గకుండా ఇతరులు వచ్చినా కూడా వాళ్ళని ఎదురిస్తూ ఉన్నటువంటి అట్లాంటివి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనం చేయదగినటువంటివి కావు. మనము శరీర సంబంధం కాదు, మనమంతా కూడా ఆత్మ సంబంధులము. దేవుని బిడ్డలంగా ఉన్నప్పుడు అలాంటివన్నింటినీ కూడా అవాయిడ్ చేసేయాలి, వాటిని దూరపరచాలి. అలాంటి వాతావరణము, అలాంటి మనుషులు, అలాంటి బంధువులు, అలాంటి బ్లడ్ రిలేషన్స్ లేకుండా ఉండటమే మంచిది. అలాగున్నప్పుడు దాని వలన ఎంత నష్టమో, పైగా వారికి పరలోక రాజ్యము లేదు అనేది బైబిలు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నటువంటి మాటలు. కనుక మరి దేవుని యొక్క బిడ్డలముగా మనము మరి ఎలాగుండాలో అనేది బైబిల్ చెప్తుందంటే రోమాపత్రిక మరి 13వ అధ్యాయము 11 నుంచి చూసినప్పుడు అందులో 13వ అధ్యాయము 13వ వచనములో మత్సరమైనను లేకయు పగటి అందు నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకోవాలి, మనము చీకటి సంబంధము కాదు అనేది బైబిలు స్పష్టంగా చెబుతుంది. అంధకార సంబంధం కాదు. అలాంటి వారు అలాంటివి వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. చివరిగా వచ్చినప్పుడు దేవుని వాక్యం 1 కొరింథీ పత్రిక 14:33 వచనంలో అలాగే అంటే 32 నుంచి చూసినప్పుడు అలాగే పరిశుద్ధులు సంఘము అల్లరిలో మరి అన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్తగా కానీ అల్లరికి కర్త కాడు. కనుక ఒక మాటలో తేల్చబడింది, పరిశుద్ధుల సంఘాల్లో ఎప్పుడు కూడా దేవుడు సమాధానానికే కర్త కానీ అల్లరికి కర్త కాదు. సంఘాలకు కూడా దినాల్లో చూసినప్పుడు అలాంటి ఆటపాటలు, అలాంటి డ్యాన్సులు, పైగా అందులో ఉన్నటువంటి అందరూ కూడా దాన్ని మరి మోటివేట్ చేస్తున్నట్టుగా, అందరూ కూడా సమ్మతిస్తున్నట్లుగా మరి అపవిత్రపరుస్తూ వారు మరి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క పరిశుద్ధతను, మరి ఆయన ఇచ్చేటువంటి నిత్య జీవాన్ని కోల్పోతూ నశించిపోతున్నారు. కనుక ఈ యొక్క అల్లర్ను గురించి బైబిల్లో చూసినప్పుడు సొదొమ గొమొరములో పుట్టినటువంటి అల్లర్లు నోవాహు కాలంలో, అలాగనే ఐగుప్తులో కలిగినటువంటి అల్లర్లు, అలాగనే మరి సౌలు కాలంలో మరి ఫిలిస్తీన్ల ద్వారా కలిగినటువంటి అల్లర్లు, మొర్దెకై కాలములో హామాను బట్టి కలిగినటువంటి అల్లర్లు, మోషే కాలములో మరి కోరాహు, దాతాను, అబిరాము వాళ్ళ యొక్క అల్లర్లు, అలాగనే ఇశ్రాయేల్ ప్రజలకు మరి ఐగుప్తీయులు చేసినటువంటి అల్లర్లు గురించి బైబిల్లో మనం చూస్తున్నాం. అలాగనే మరి ఈ శిశువుల కాలంలో రేగినటువంటి అల్లర్లు, యేసుక్రీస్తు యొక్క మరి ఇవన్నీ చేయకూడదు, కరెక్ట్ కాదని వాక్యం బోధిస్తున్న దినాలలో. అలాగనే యేసు ప్రభు వారు ఉన్నప్పుడు కూడా మరి ఆయన బోధిస్తున్నప్పుడు అల్లలు రేగినాయి. అల్లలు చివరికి ఆయన శిలువ మరణాన్ని పొందటానికి మరి వాళ్ళు ఆ విధంగా వాళ్ళు ప్రయత్నం చేసి ఆయన సిలువ వేశారు. కనుక ఆ సిలువ వేసిన యేసుని ఇప్పుడు ప్రకటించబడుతున్నప్పుడు ఇప్పుడున్న కాలంలో కూడా మరి క్రైస్తవులకు, దేవుని బిడ్డలకు అనేక ప్రాంతాలలో అన్ని జనుల వలన అల్లలు రేగుతున్నాయి అనే విషయాన్ని మనము గమనిస్తున్నాం.
కనుక ఈరోజు మనము శరీర సంబంధులుగా కాకుండా ఇలాంటి మరి అల్లరితో కూడినటువంటి ఆటపాటలు కాకుండా మనము మరి మర్యాదగా నడుచుకున్నట్లుగా, ఎందుకంటే మన దేవుడు అల్లరికి కర్త కాదు, ఆయన పరిశుద్ధుడు. మనము కూడా పరిశుద్ధంగా జీవించాలి. ఏ కోశాన ఏ విధము చేతనైనా కూడా అపవిత్రపరచబడకుండా సమాధానకర్త అయినటువంటి యేసే బిడలుగా సమాధానం కలిగి జీవిస్తూ మనమంతా కూడా నిత్య జీవ వారసులుగా నిత్య జీవంలోకి ప్రవేశించటానికి మనమంతా కూడా సిద్ధపడతాం. అలాగా ఈ యొక్క 2వ కీర్తన మరి మొదటి చరణములో మొదటి లైన్ని మనం ఈరోజు ధ్యానం చేసాం. దేవుని కృపను బట్టి మరొక దినం ప్రభు మనకిస్తే ఇంకా అనేక మాటలు చెప్పుకుంటూ మన జీవితాలలో ఆత్మీయ జీవితంలో ఎదుగుదల, మనము మరి వర్ధిల్లడము, ప్రభు యొక్క బిడ్డలుగా క్షేమం కలిగి ఉండడం, సమాధానముతో సంతోషముతో ప్రభు రాజ్యానికి మనం సిద్ధపడదాం. అట్టి సహాయము, అట్టి కృప పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి బిడ్డకు కూడా మరి అనుగ్రహించబడునుగాక. వాళ్ళ జీవితాల్లో దేవుని యొక్క గొప్ప కార్యాలు జరుగునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈరోజు మాకు ఇచ్చినటువంటి మంచి మాటలను బట్టి మా జీవితాలలో అలాంటి శరీర సంబంధమైన, భూ సంబంధమైన, లోక సంబంధమైన, ప్రకృతి సంబంధమైనటువంటి ఏది కూడా మనల్ని లేకుండా దూరపరిచి ఆత్మ సంబంధులముగా, పరిశుద్ధులముగా, సమాధానము కలిగి భయభక్తులుగా జీవించి మాకు ఇచ్చినటువంటి జీవితం ముగించి మాకు ఇవ్వబోతున్న రాజ్య వారసులుగా మమ్మల్ని ప్రవేశపెట్టమని కృపగల దయగల హస్తాలకు అప్పగిస్తున్నాం. బిడ్డలు రాత్రి మంచి నిద్ర దాయిచేయండి. తిరిగి వేకువనే కృపా వాక్య ధ్యానంలోకి బిడలో పాలు పంపులు కలిగి కృప దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుని కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం వెంటనే బిడ్డలకును, విని ఆ ప్రకారం నడుచుకున్న బిడ్డల కుటుంబాలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడే నడిపించునుగాక. ఆమేన్.